8వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. ఇక్కడ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఎవరు ఉన్నప్పుడు రాయించబడింది? ఏమండి, నాకు చెప్పాలి. ఎవరు ఉన్న కాలంలో రాయబడ్డాయి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సజీవముగా నడుస్తున్నప్పుడు, ఆయన ఈ దేశంలో ఉన్నప్పుడు, ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన మన కొరకు వ్రాయించబడ్డాయి. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఒక మాట అంటూ ఉన్నారండి. అందుకు యేసు, నక్కలకు, బొర్రెలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకునైన స్థలము లేదని అతనితో చెప్పాను. ఇక్కడ ఎవరికి స్థలం లేదండి. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారంటే కొన్ని కలుపుతూ ఉంటారు, కొన్ని కలుపుతూ ఉంటారు. ఏం కలుపుతారు? మనకు కలుపుతారు కదా. ఏం కలుపుతారు? లేని ఉన్నాయి. ఏం కలిపారు? ఇంటి పైన స్టార్ పెడతారు, అవునా కదా? అది ఎందుకు పెడతారు అంటే అంతేనా? స్టార్ ఎందుకు పెడతారు? క్రైస్తవులు. ఓకే, క్రైస్తవుడు అని అందరికి తెలియాలి. సరే, తెలుసు, నువ్వు క్రైస్తవుడు అని తెలుసు, ఎందుకు పెట్టావు స్టార్? ఏ గుర్తింపు? ఎవరు గెలిగింది? నీ గెలిగిందా? హల్లెలూయా. జ్ఞానులకి ఆనాడు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి నక్షత్ర మార్గం చూపిస్తూ, ఇదిగో ప్రజలందరికీ రక్షకుడు పుడతాడంట అనే ఒక సూచన నక్షత్రం. అర్థమవుతుందా? మనం కూడా పిల్లలకు అది చెప్పాలి. స్టార్ పెడితే క్రైస్తవుడు, నువ్వు స్టార్ పెట్టినా పెట్టకపోయినా క్రైస్తవుడువే నువ్వు. అది ఎందుకు పెడుతున్నావు? అర్థమవుతుందన్న వాళ్ళు చెప్పండి. అర్థమవుతుందన్న వాళ్ళు అంటే ఏమీ అలా అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి అన్న. అర్థమైన వాళ్ళు. అర్థమవుతుందా? ఇక్కడ స్టార్ ఎందుకు పెడతామంటే ప్రజలందరికీ రక్షకుడు కూడా పుట్టాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారని చెప్పడానికి ఒక సూచనగా పెట్టాలి. చాలా మంది మేము క్రైస్తవులను పెట్టుకుంటున్నారు, అది తప్పు. మనము మన బిడ్డలకు చెప్పాలి. ఈ ఒకప్పుడు జ్ఞానులకు ఈ నక్షత్రము ద్వారా ఒక సూచన ఇవ్వబడింది. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే సజీవమైన దేవుడు, ఆయనే నిత్య జీవమునిచ్చే దేవుడు, ఆయనే మనకు పరలోక మార్గంలోనికి తీసుకువెళ్ళే దేవుడు అని మనం చెప్పాలి. చాలా మంది ఇది చెప్పరు. అన్నాడు మీరు అన్నారు కదా, నిజంగా మీరు చాలా గ్రేట్, ఒప్పుకున్నారు. చాలా మంది ఒప్పుకోరు, మౌనముగా ఉంటారు, ఏదో దొంగలు పట్టుకుపోయేవాళ్ళు. సున్నాలు వేయడము, అంట్లు తోముకోవడం, పండగలో పప్పులు వండుకోవడం కాదండి. క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు చాలా మంది దేవుణ్ణి ఆరాధించడం తక్కువైపోయింది. ఎవరికి వారు సొంత కార్యములు చేసుకుంటూ ఉన్నారు. ఎవరికి వారు. ఇక్కడ దేవుడు అన్న మాట ఏంటో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈరోజున అంశం ఏంటంటే సత్రంలో స్థలము లేదు. అసలు సత్రము అంటే ఏంటో మీరు అసలు గుర్తుపట్టాలి. పాత నిబంధన ప్రకారం సత్రం అంటే మరణము. అర్థమవుతుందా? అది కూడా మీకు వివరిస్తా. కృత నిబంధన ప్రకారము సత్రం అంటే జీవము. జీవములోనికి నడిపించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు మన కొరకు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, కానీ యేసు ప్రభువారు అన్న మాట ఏంటి తెలుసా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడులు ఉన్నాయి, కానీ దేవునికి స్థలము లేదని. ఏ స్థలం? ఒక గద,
చెప్పాలి కదా. స్థలము లేదన్నాడు కదా, ఆయనకి స్థలం ఇచ్చేవాళ్ళం మనం. మరి ఏ స్థలం? దేవుని స్థలము లేదు, మనుష్య కుమారుడు తలవాల్చడానికి స్థలము లేదు అంటున్నాడు. అది ఏ స్థలం? హల్లెలూయా, వెరీ గుడ్. హృదయాంతరంగమైన స్థలం కావాలి ఆయనకి. హల్లెలూయా, హృదయము కావాలి ఆయనకి. ఈ హృదయము దేవునికి ఇవ్వాలి మనము. చాలా మంది హృదయాన్ని దేవునికి ఇవ్వరు. నేను ఇందాక ఒక మాట అన్నాను, మీకు గుర్తుందో లేదో. లేవి పెడుతున్నారు. ఎలా పెడుతున్నారంటే పశువుల పాకలో పుట్టాడంటారు. పాకలో పుట్టాడా? తొట్టిలో పొరలు చేయబడ్డాడు అన్నాడు. తొట్టిలో పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? అర్థం కాదు. పశువుల పాకలో పుట్టాడా? రాశారా బైబిల్లో? పశువుల పాకలో పుట్టాడా? అసలు పశువుల పాకలో పుట్టాడు అని రాయబడిందా? సత్యం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఏమండి, నేను చదువుతాను వినండి. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదివితే మీకు అక్కడ అర్థమవుతుంది. ఎవరికి పుట్టారంటే మరియకు పుట్టాడు అని అంటారు. అక్కడ 4వ వచనంలో యేసేపు దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి నిండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడి గలిలయ నజరేతు నుండి యూదయలో బెత్లెహేము పట్టబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏమంటున్నాడు? పశువుల తొట్టిలో ఎవరు కన్నారు? మరియ కనింది. చాలా మంది పశువుల తొట్టిలో పుట్టాడు. ఈ మానేయాలి. పశువుల తొట్టిలో పుట్టడం ఏంటండి? పశువుల పాకలో పుట్టడం ఏంటి? పుట్టింది మరియ గర్భమున పుట్టాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా బైబుల్ లేఖనాలు చాలా జాగ్రత్తగా చదివితే అందులో మనకు ఆన్సర్ దొరికింది. కానీ ఇక్కడ ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రోజున చాలా మంది స్థలాలు ఏర్పరచి పెడుతున్నారు. అర్థమవుతుందా? స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. స్థలాలు యేసు ప్రభు వరకు పెడుతున్నారు. కానీ దేవుడు కోరుకున్న స్థలం ఏంటంటే అది నీ హృదయమే. హల్లెలూయా. ఈ రోజున హృదయంలో దేవుడికి స్థలం ఇవ్వట్లా. అందుకే ఆయన బాధపడుతున్నాడు. లెక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడులు ఉన్నాయి, కానీ దేవుడు తలవాల్చుకోవడానికి స్థలమైనా ఇవ్వట్లేదు. దేవుడికి స్థలం ఇవ్వట్లేదు. అంటే దేవునికి నీవు హృదయంలో స్థానం ఎప్పుడైతే ఇస్తావో, నీ హృదయంలో దేవునికి ప్రాధాన్యత ఎప్పుడైతే ఇస్తావో, అప్పుడు నిజముగా నువ్వు క్రిస్మస్ పండుగను ఆచరించినట్లు. హల్లెలూయా. మరి మనకి క్రిస్మస్ అంటేనే తెలియదు. క్రిస్మస్ లోనే ఉంది ఆ మాట, క్రీస్తును ఆరాధించుట. ఎవరు అడిగినా మీరు అడిగితే చెప్తే ఒకే ఒక మాట మీరు చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటంటే ఒంటి పండగ, ఇంటి పండగ, లేకపోతే పంటి పండగ అని చెప్పమాకండి. దేవుణ్ణి ఆరాధించడం అంటే క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ కి అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించాలి, క్రీస్తును అనేక మందికి తెలియపరచాలి. మీరు స్థానికులు పెట్టారంటే ఇది ఒక సూచన రా బాబు మీరు చెప్పాలి. ఎప్పుడైతే మీరు చెబుతారో వారు కూడా మారుతారు. హల్లెలూయా. ఇందాక చిన్న పిల్ల అండి, ఇంత పిల్ల దాదాపుగా ఒక 8 సంవత్సరాలు ఉంటాయి, ఒక 10 సంవత్సరాలు ఉంటాయి. మా ఇంటి ఎదుర ఒక చిన్న పిల్లవాడు ఉంటే భక్తులు ఆడుతున్నారు, సండే స్కూల్కి రారా. హల్లెలూయా. సండే అడిగేమో రానంటున్నాడు. నేను మెట్లు దిగుతా మందిరానికి వస్తున్నాడు చెప్పా, రే సండే స్కూల్కి వెళ్ళరా.
బొమ్మలు చూస్తారని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఎవరు పెట్టారు బొమ్మలు? అమ్మ పెట్టింది. వాళ్ళ అమ్మకి చెప్పొచ్చా? ముందు మీరు బొమ్మలు కట్టేయండి అడిగి చెప్పలా, వాళ్ళ అమ్మకి చెప్పొచ్చు. వాళ్ళని నేర్పించేది వీళ్ళే, తల్లిదండ్రులే పాటు చేసేది, తల్లిదండ్రులే దేవునికి దూరం చేసేది. తల్లిదండ్రులు ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటారో వారి కుమారులు కూడా మారుతారు. ఎప్పుడైతే నువ్వు దేవుని బాటలో నడుస్తున్నావో నిన్ను చూసి నీ కుమారుని నీ కుమార్తెలు మారుతారు. అసలు నీలోనే విశ్వాసం లేదు, నీలోనే దేవునికి చోటు లేదు, ఇంకా నీ కుమారులు ఎలా వెళ్తారు మందిరానికి? నీ కుమార్తెలు ఎలా వెళ్తారు మందిరానికి? నీ బంధువులు ఎలా వెళ్తారు మందిరానికి? నీ స్నేహితులు ఎలా వస్తారు మందిరానికి? హల్లెలూయా. ఇవాళ చిన్నాన్ని చూసి నేను చాలా సంతోషించాను. వాళ్ళిద్దరు చిన్నపిల్లలండి. పొద్దున్నే మేము లెగన కూడా అలా వచ్చేసారు ప్రార్థన కన్నా. హల్లెలూయా. ఒక్కొక్కళ్ళని బట్టి ఒక్కొక్కళ్ళు దేవుని సన్నిధి రావడానికి ఇష్టపడతారు. మనల్ని బట్టి వారు దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడితే దేవుడు నీలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. నేను చాలా సంతోషిస్తాను ఆ విషయం. ఆ చిన్న పిల్లకి ఏం తెలుసు? నేను అడిగా, అమ్మ పాస్టర్ గారు, అయ్యా రాజు పాస్టర్ అంటే వాళ్ళు ఎలా ఆలోచన చేస్తున్నారంటే ఎలాగైనా సరే దేవుని మందిరానికి తీసుకువెళ్ళాలి. రోజుల్లో చాలా మంది దేవుని మందిరానికంటేనే దూరంగా ఉంటారు. మీరు ఆలోచన చేయండి. దేవుని మందిరంలో నీకు ఆశీర్వాదం ఉన్నదని బైబిల్ చెప్తుంది. బైబిల్లో స్పష్టంగా కీర్తనగారు రాశారు. ఒకసారి చదవండి మీరు. 16వ కీర్తన చివరి వచనం చదవండి ఒకసారి. ఇంతసేపు అయితే కష్టం. 16వ కీర్తన అక్కడ అంటాడు, జీవ మార్గము నీవు నాకు తెలిసి తెలిపి ఉన్నావు. ఏమండి? ఎవరంట జీవ మార్గం తెలిపేది? దేవాది దేవుడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ఆయనలో జీవం ఉన్నదండి. ఆ జీవ మార్గంలో నడిపించేది ఆయన. అక్కడ అంటాడు, చాలా స్పష్టంగా చెప్పాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదు. ఎక్కడ? ఆయన సన్నిధిలో. వెరీ గుడ్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. అంత మాత్రమే కాదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నది. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఈరోజు చాలా మంది పేర్లు పెడతారు. ఏం పెడతారు తెలుసా? సంపూర్ణమ్మ, సంతోషమ్మ. కానీ వారి హృదయంలో సంతోషం, పేరుకు మాత్రమే సంతోషం. ఒక్కొక్కరు ఆనందరావు అని పెట్టుకుంటారు, వాళ్ళు ఆనందం ఉండదు. కానీ పేరును బట్టి రాదు, మనకి దేవుని స్తుతించడం ద్వారా వస్తుంది. హల్లెలూయా. అందుకనే నీ కొరకు నా కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆయనకి స్థలము లేకుండా చేస్తాం. ఎక్కడ? మన హృదయంలో స్థలము లేకుండా చేస్తాం. మన హృదయం, మన ఆలోచనలో ఆయనకి స్థలము లేకుండా చేసేస్తాం. మన బిహేవియర్లో ఆయనకి స్థలము లేకుండా చేసేస్తాం. కానీ ఆయన నిన్ను నన్ను కోరుకుంటున్న వ్యక్తి. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు పరలోకములో నుండి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఒకసారి లూకాసు వార్త ఒకసారి చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఇది నేడు అని ఉందండి. నేడు అంటే ఎప్పుడు? నేడు అంటే రేపా? నిన్న? నేడు అంటే ఏంటండి? నేడు అంటే ఈరోజే. నేడు అంటే ఈరోజే. అంటే మనకు అంత జ్ఞానం ఉంది. నేడు అంటే ఈరోజే. ఇది ఎప్పుడు రాయబడింది? 2024 సంవత్సరాల ముందు రాయబడింది. అంటే 2024 సంవత్సరం తర్వాత ముందు బైబిల్ లేదా? హల్లెలూయా. ఉంది. దేవుడు ఆది యందు దేవుడు ఉన్నాడు. కానీ
నీ కొరకు నా కొరకు పుట్టడం కొరకు పుట్టి 2024 సంవత్సరాల క్రితము, దాన్ని మీకు ఒక మాట చెప్తా. మరణము చూడకుండా నరుడు లేడు, పాతాళ వశము కాకుండా నరుడు ఎవరు లేడు. కానీ మరణము చూచి సజీవముగా ఉన్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన సజీవుడు, ఆయన నిత్యము పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నవాడు. హల్లెలూయా. కానీ ఆయనకి ఏం చేశాం తెలుసా, మనము స్థలము లేకుండా చేసేసాం. ఆయనకి ఏం చేసేది తెలుసా, మనం ఆయన్ని ఒక విగ్రహములా పూజించే వాళ్ళు కూడా ఈరోజు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన విగ్రహము కాదు, ఆయన దేవుడు, సజీవమైన ఆత్మదేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆత్మదేవుడు, ఆయన నీతో నాతో మాట్లాడే దేవుడు ఆయన. కానీ ఆయనకి ఏం చేస్తామంటే మనము మన హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వట్లేదు. ఆయన బాధ అంటే అదే. రోజు చాలా మంది ఆయన దేవుడు అంటున్నారు, కానీ ఆ దేవుని సన్నిధిలో 2 గంటల సమయాన్ని కూడా కేటాయించలేని పరిస్థితుల్లో ఉన్నారు. మహా అయితే 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. చాలా అప్పటికప్పుడే సాతానుగాడు వారిలో ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. ఇప్పుడే ఎందుకులే దేవుని మందిరానికి, పాటలుగా పాడతారు, తర్వాత ఎందుకంటే అది నీ ప్రేరేపణ కాదు, సాతానుగాడి ప్రేరేపణ. కానీ నువ్వెలా ఉండాలి తెలుసా, నీవెలా ఉండాలి తెలుసా? రోమాపత్రిక 8:14 వచనం ప్రకారము ఆ విధముగా నువ్వు నడవాలి, ఆ విధముగా నువ్వు ప్రవర్తించాలి, ఆ విధముగా నువ్వు పూనుకోవాలి దేవుని సన్నిధిలో. అక్కడ ఏమంటుంది తెలుసా? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవునికి కుమారులు కుమార్తెలు అంటారు. హల్లెలూయా. దేవుని ఆత్మతో నడిపింపబడాలి అంటే, దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నువ్వు నడిపింపబడతావో దేవుని కుమారుడు అయిపోతావు, నువ్వు దేవుని కుమార్తె అయిపోతావు నువ్వు. కానీ ఈనాడు ఏం చేశారు? ఈనాడే కాదండి, యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయంలో ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగిన వారు కూడా ఆయన్ని దేవుడు అంటే నమ్మలేని స్థితిలో. అక్కడ ఒకసారి మీరు చదవండి, యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయము 11వ వచనం. స్వకీయ జనుల యొద్దకు వచ్చెను. ఏమండి, ఈనాడు తంతు ఇదే. ఈ వచనం మీకు అర్థమైందో లేదో ఒకసారి నేను మళ్ళీ చదువుతాను, వినండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తున్న కాలంలో ఆయన యేసు ప్రభువారు నేను క్రీస్తు అని ప్రకటించబోతుండగా ఆయన దగ్గర పెరుగుతున్న వారు, ఆయన దగ్గర ఉన్న శిష్యులు కూడా ఆయన నమ్మలేదంట, అంగీకరించలా. ఈనాడు చాలా మంది దేవుడు అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ దేవుణ్ణి నమ్మే స్థితిలో లేరు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు 11వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఏమంటాడు? మీరు చెప్పలేదు కదండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. కానీ దేవుడు మా దేవుడు అని చెప్తారు, మా దేవుడే, కానీ విశ్వాసం ఉండదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, విశ్వాసం అనేది నువ్వు ఎలా ఉండాలంటే క్రీస్తుతో సహవాసం కలిగిన విశ్వాసం నీకు కావాలి, క్రీస్తుతో నడిచే విశ్వాసం నీకు కావాలి. క్రీస్తు ఉన్నాడు, ఆయన నాకు ఫలాన్ని దయచేస్తాడు అని నువ్వు నమ్మినట్లయితే అప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. కానీ ఇవేమి చేయం మనం, కానీ మనకు అన్నీ వచ్చేయాలి. నీ కొరకు నా కొరకు ఆ దేవుడే దిగి వచ్చేసాడు. హల్లెలూయా. ఆయన రావడానికి గల కారణం ఏంటి తెలుసా? నీ హృదయంలో నా హృదయంలో స్థలాన్ని ఆయనకి ఇవ్వాలని. అంతేగాని బంగ్లాలు మేడలు మిద్దులు కాదు ఆయన. ఆకాశము ఆయన
ఆయన ఆకాశము ఆయన సింహాసనము, భూమి తన పాదపీఠం. హల్లెలూయా. ఆకాశము ఆయన సింహాసనం అండి, భూమి అంతా కలిపితే ఆయన పాదపీఠం. హల్లెలూయా. కానీ ఈ రోజున ఆ స్థలం ఏంటనేది మనం తెలుసుకోగలిగితే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుంటా వెళ్తాం. హల్లెలూయా. కాబట్టి యెహోవాకు మనం స్థలం ఏర్పాటు చేయాలి. ఆ స్థలం ఏదైనా ఉన్నదంటే నీ హృదయము నా హృదయము. హల్లెలూయా. సండే స్కూల్ ఒక పాట ఉంటుంది, చాలా చక్కటి పాట, భక్తుడు రాశారు. ఏమంటాడంటే, నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు. ఏమన్నదంట, ఆయన చిన్ని హృదయాల్లో దేవుడు ఉంటాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడని పాట పాడతారు సండే స్కూల్. చాలా మంచి పాట అది, ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమైన పాట, అర్థమయ్యే పాట. మన హృదయాలలో దేవుడికి స్థానం ఇస్తే మనం చేసే పని చూస్తాడు, మన ఆలోచన చూస్తాడు, మన వ్యవహారం అన్నీ చూస్తాడు ఆయన. కానీ మనం మాత్రము హృదయంలో మాత్రము స్థానం అన్నింటికి ఇస్తాం. అన్నింటికంటే ఏం తెలుసా, గోడకి ఇస్తాం, లేకపోతే అవసరమైతే ఇంట్లో గది పెట్టేస్తాం మూల. అది కాదు ఆయన అడిగింది, నీ హృదయాన్ని అడిగాడు. ఒక పాట ఉన్నది, బంగారం అడగలేదు వజ్రాలు అడగా, హృదయాన్ని అడిగావయ్యా. ఏమడిగాడు? బంగారం అడగలేదు ఆయన, వజ్రాలు అడగలేదు, వెండిని అడగలేదు ఆయన, నీ హృదయాన్ని అడిగాడు. ఈ హృదయం నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే అది నీకు ఆశీర్వాదకరం. ఈరోజు చాలా మంది క్రిస్మస్ 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 అంటారు. క్రిస్మస్కి అర్థములేంటో తెలియని వాళ్ళు కూడా క్రీస్తుని ఆరాధిస్తున్నారు. క్రిస్మస్ అంటే తెలియని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పార్టీలు చేసుకుంటున్నారు. మా కొరకు పుట్టున్నాడు. మీకు విషయం చెప్పనా, ఈ క్రిస్మస్ పుట్టాడనేది యేసు ప్రభు వారి కంటే ముందు యెషయా భక్తుడు 750 సంవత్సరాల క్రితమే రాయించబడ్డది. ఎప్పుడు చదవండి ఒకసారి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. మనకు శిశువు పుట్టెను, ఆయన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారం. ఇది ఎప్పుడు రాశారు తెలుసా? యేసు ప్రభు పుట్టల ఇంకా ప్రవచనం అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? ప్రాఫెసీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ప్రవచనము అంటారు దీన్ని. 750 సంవత్సరాల క్రితము, 750 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు పుట్టక ముందు యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట ఇది. ఇక్కడ ఏమన్నా పుట్టబోతున్నాడు అని ఉందా? యేసు ప్రభు వారు పుట్టల ఇది రాసినప్పుడు యేసు ప్రభు వారు పుట్టల. మీరు లూకా 2:7 చూస్తే అక్కడ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన అంటే, నేడండి ఎప్పుడు చదివినా నేడే. ఇవాళ చదివినా, రేపు చదివినా, ఎల్లుండి చదివినా, కొన్ని సంవత్సరాల క్రితం చదివినా, తర్వాత చదివినా నేడు. అంటే ఆయన మన కొరకు. హల్లెలూయా. ఇక్కడ పుట్టబోతున్నాడు అని రాయలా, నేడు ఇక్కడ ఏదైనా మనకు శిశువు పుట్టెను, ఆయన మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు ఆయన. హల్లెలూయా. సమాధానకర్త, అధిపతి అయిన అతనికి పేరు పెట్టబడెను. ఇది యెషయా, మనం పాట కూడా పాడతాం, నాడు పాడాము. యెషయా ప్రవచనము నేడు రుజువాయే కదా. యెషయా ప్రవచించేటప్పుడు ఏమని ప్రవచించాడు? పుట్టబోతున్నాడని ప్రవచించలేదు, పుట్టెను అని ఉంది. ఎప్పుడు చూసినా పుట్టెను అని అంటారు. చాలా మంది ఈ రోజు ఉయ్యాలే చూపుతున్నారు. ఆయన పుట్టడు, చిన్న పిల్లే కాదు. ఆయన మన కొరకు ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం పుట్టి మన కొరకు సజీవుడిగా ఈ నేల మీదకి వచ్చి ఆయన పెరిగి 3.5 సంవత్సరాలు దేవుని వర్తమానాన్ని ప్రకటించి మన కొరకు సిలువలో బలి అయ్యి 3వ రోజు లేచాడు ఆయన. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే, మన కొరకు పుట్టాడు కదా, మేము కూడా పరలోకానికి వెళ్ళి, చాలా మంది ఈ దేహంతో వెళ్ళిపోతామని అనుకుంటున్నారు.
కానీ నీకు మహిమా దేహము కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? దేవుని సన్నిధిలో ప్రతి దినము దేవుని స్తుతిస్తూ, ప్రతి పునరుద్ధానం నాడు దేవుని ఆరాధిస్తూ, ప్రభు బలలో చేతులు వేస్తూ నువ్వు పరిశుద్ధముగా జీవిస్తేనే ఆ మహిమ శరీరం నీకు వస్తుంది. కానీ ఒట్లో బాగోపోతే మందిరానికి రావు, తలనొప్పి వస్తే మందిరానికి రావు. ఆ రోజు ఎవడన్నా 500 ఇస్తానంటే మందిరానికి రావు, లేకపోతే ఆ రోజు ఎవడన్నా పెళ్లికి పెడితే ఆ రోజు మందిరానికి రావు. ఇక నీ మహిమ దేహం ఎలా వస్తుంది? అసలు మహిమ దేహం కావాలంటే ఈ రోజున అంతరిక్షంలోకి వెళ్ళాలంటేనే దానికి స్పెషల్ షూట్ ఉంటుంది తెలుసా మీకు? అంతరిక్షంలోకి వెళ్ళడానికి పెద్ద హెల్మెట్, తెల్ల డ్రెస్ ఉంటుంది. అది లేకపోతే అంతరిక్షంలోకి వెళ్ళాడు, ఖాళీ మసే బూడిదైపోతాడు. దానికి వెళ్ళాలంటేనే దానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని లక్షలు ఖర్చు పెట్టి దానికి టెంపరేచర్ ఎంతైతే ఉంటుందో ఆ టెంపరేచర్కి తగ్గట్టుగా వస్తువులు వేసుకొని వాళ్ళు, మీరు చూస్తూ ఉంటారు టీవీల్లో, అంతరిక్షంలోకి వెళుతున్న మనుషులు అని పెడతారు. వాళ్ళ పైన డెపోట్ పెట్టేసి పెద్ద డెపోట్ ఎలిమెంట్ లాంటి డెప్పు పెట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని అంత లక్షలు ఖర్చు పెడతారు. మరి ఇక్కడికి వెళ్తానికే నువ్వు అంత ఖర్చు పెడితే దేవుని మహిమా మందిరంలోనికి వెళ్ళాలంటే, దేవుని కుడిపార్శ్వమున కూర్చోవాలంటే నువ్వు ఎంత ఇదిగా దేవుని భక్తి చేయాలి, ఎంత పరిశుద్ధముగా జీవించాలి, ఎంత దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో ఆయన నీ కొరకే దిగి వచ్చేసాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుడు మంచివాడు, దేవుడు మా మొర వింటాడు అని అనుకుంటున్నారు. మరి నీలో మంచి లేకపోతే దేవుడు ఏ విధంగా తీసుకెళ్తాడు? దేవుడు ఏ విధంగా నేను చేర్చుకుంటాడు? ఇప్పుడు మనం సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకి క్రిస్మస్ పండుగ వచ్చిందండి, మనకి డబ్బులు లేవు, కానీ మన పిల్లలను వదిలేస్తామా? అవసరమైతే మనం అప్పు చేసో, లేకపోతే మనకు లేకపోయినా మనకున్న దానిలో తీసి ఇస్తాం. మరి ఆ దేవుడే నీ కోసం దిగి వచ్చేసాడు కదా, మరి నువ్వు తన కుమారుడు కదా, నువ్వు ఏ రకంగా జీవిస్తున్నావు? హల్లెలూయా. నీ హృదయంలో స్థానం ఇస్తున్నావా? నీ హృదయంలో దేవునికి చోటిస్తున్నావా? హల్లెలూయా. ఆయన నీ హృదయాన్ని అడుగుతున్నాడు, బంగారం అడగట్లేదు. ఆయన నీ హృదయంలో చోటిస్తే ఆయన నీ కొరకు అద్భుత కార్యాలు చేస్తుంటున్నాడు. ఆయన నీ కొరకు ఆశ్చర్యకార్యాలు చేస్తారంట. ఆయన నీ కొరకు తన రక్తాన్నంతా దారపోసాడు. అంత మాత్రమే కాదండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవగలరా? తొమ్మిది 10 కూడా చదవండి ఒకసారి. బోధిగంతముల నుండి నిన్ను పట్టుకొని దాని కొవల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడు అని నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొచ్చిని. హల్లెలూయా. నువ్వు ఉపేక్షించొచ్చేమో, ఉపేక్ష అంటే దూరం పెట్టొచ్చేమో, నువ్వు దూరం పెట్టొచ్చునేమో, ఆయన నిన్ను ఏర్పరచుకుంటు, ఆయన నిన్ను అడుగుతున్నాడు, నీ హృదయంలో స్థానం అడుగుతున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? కింద చదవండి ఒకసారి. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై. హల్లెలూయా. నీకు తోడై ఉంటానికి, ఆయన నీ దగ్గరికి వచ్చాడు. నీకు తోడుగా జీవించడానికి కొరకు ఆయన వచ్చాడు. నీకు తోడుగా ఉండాలని ఒక ఆలోచన కలిగి ఆయన భూమి మీద పుట్టాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది చిన్నపిల్లలకి తెలియదులే, పెళ్లి ప్రమాణాలు చేస్తారు. ఏం చేస్తారు? పెళ్ళి ఏం చేస్తారు? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కలిమి అందును, దేమి అందును, ఆరోగ్యం అందును, అనారోగ్యం అందును నేను నీకు తోడుగా కావలేదా? పెళ్లి ప్రమాణాలు చేయకుండా ఎవరు పెళ్ళి చేయరు. మరి ఆ తోడు ఉంటుందంటారా చూడదాకా? హల్లెలూయా. కానీ ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విమోచిస్తున్నా దేవా, నేను నీకు దేవుడునై ఉన్నాను. ఇక్కడే అంటాడు 40వ అధ్యాయం ఆయన ఓదార్చే దేవుడు. 40వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చేవాడు. హల్లెలూయా. మనల్ని ఓదార్చేవాడు ఆయన.
మనకు తోడుగా ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో భార్య ఉంటే భర్త చనిపోతాడు. మన కరోనా టైంలో కరోనా వచ్చింది అనుకోండి, దగ్గరుండేవాళ్ళ నీకు కరోనా వచ్చింది అంటే కంటైనర్లో ఉంటుంది 14 రోజులు. ఆ తోడున్నప్పుడు మరి పెళ్లి ప్రమాణాలు ఏం చేస్తారు? నీకు ఆరోగ్యం వచ్చినా ఆరోగ్యం లేకపోయినా నీకు తోడుగా ఉంటారంటారు కదా. మరి కరోనాలో వాడేసుకోవచ్చుగా. కరోనాలో మాట్లాడడానికే భయపడేవాడు ఎంతమంది కరోనాలో కదా. ఎవరికి వారు దూరము, కనీసం సెకండ్ ఇచ్చుకోవడానికి కూడా భయపడేవాడు. కానీ దేవుడు అన్ని వేళలా మనకి తోడు ఉండేది. హల్లెలూయా. ఇంకో మాట కింద మాట కూడా చదవండి, 41:10. భయపడకము, నేను నీ దేవుడినే ఉన్నాను, దిగులు పడకము, నిన్ను బలపరిచేవాడు ఆయన. మనం దిగులు పడవసరలా. చాలా మంది ఏదో పోగొట్టుకున్నట్టు దిగులు పడతా ఉంటారు. దిగులు పడకూడదు. మనము దేవుణ్ణి నమ్మిన మనము దిగులు పడడమో అసలు మన లైఫ్లోనే ఉండకూడదు. పాతకాలం పాట బాగుంటుంది. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకి వరులే, శూరులు మనకి వరులే, రాజులు మనకి వరులే, శూరులు మనకి వరులే. యుద్ధము ఆయన. మనకి బాధలు వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా నువ్వేం చేయాలి సార్? ఆయనకి గౌరవించాలి. హల్లెలూయా. క్రిస్మస్ అని నువ్వు ఈ రోజున నీ హృదయంలో స్థానం పొందకపోతే దేవుడు నీలో ఒకసారి కూర్చోలేదు. హల్లెలూయా. క్రిస్మస్ అని చెప్పుకుంటున్నావు నిజమే. ఆ క్రిస్మస్ అంటే నేను క్రీస్తుని ఆరాధించిన ఆ విషయాన్ని అనేక మందికి తెలియపరచాలి. హల్లెలూయా. నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలి. చాలా మంది హృదయంలో ఆయన్ని పెట్టుకోకుండా వ్యర్థమైన వాటివన్నిటిని పెట్టుకుంటూ ఉంటారు. ఇందాక నేను చెప్పాను కదా, బొమ్మలు పెడతారు. కొంతమంది సీరియల్ పెట్టుకుంటూ ఉంటారు. ఏం తెలియదండి సీరియల్ అంటే ఉంటారు. కానీ మీరు కూడా చేసేది అదే. సీరియల్ తప్పకుండా చూస్తారు, కానీ చూడు ఏది బాగుంటారు విషయాలు. కానీ దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు నువ్వు ఇచ్చే బంగారం మీద ఆశపడు, నువ్వు ఇచ్చే వజ్రాల మీద ఆశపడు, నువ్వు ఇచ్చే ధనాన్ని కోరుకోవట్లేదు. నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయన నిన్ను బాగు చేయడానికి అన్నాడు కదా. నేను నిన్ను సహాయం చేస్తాను, నిన్ను ఆదుకుంటాను, నిన్ను బలపరుస్తానంటున్నాను. ఆయన నువ్వు దిగులు పడవసరం లేదు, నిన్ను బలపరుస్తాను. ఆయన బలపరిచే దేవుడు, ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ఆయన చాలా మంది దేవుడిని ఎరిగిన వారు ఏం చేస్తారు తెలుసా? పిరికిగా ఉంటారండి. ఏదో కోట్లు పోయినట్టుగా, ఏదో ఆస్తులు పోగొట్టుకున్నట్టుగా. అన్యులైతేనేమో సంతోషముగా ఆరాధిస్తారు. మరి మనలో ఎందుకు ఉండదు ఆ విశ్వాసం? వాటిలో మాత్రం బాగా పడతారు. కానీ వారిలో క్రీస్తు ఉన్నాడా? మనలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు అంటున్నాడు, నేను నీ హృదయం దగ్గర తలుపు తట్టుతున్నాను, నేను నా కోసం తలుపు తెరుస్తున్నాను.
చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మాటకు అర్థము స్థలము లేదంటే పెద్ద పెద్ద ఇల్లు కట్టేసి అక్కడ కూర్చుంటే మందిరం కాదండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చుంటారో ఆయన అక్కడికి దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఆయన దిగి వచ్చేసి నీ మొర ఆలకిస్తాడు. కానీ నువ్వేం చేయాలి తెలుసా? నీ హృదయాంతరంగంలో నుండి దేవుని స్తుతించు. హృదయాంతరంగంలో నువ్వు ఏ ఆలోచన పెట్టుకోకూడదు. ఆయన స్తుతించేటప్పుడు నువ్వు ఏ పనులు పెట్టుకోకూడదు. దేవుడిని మనసారా ఆరాధించు. మొన్న వచ్చిన మంచి పాపలు అన్నమాట. రాజాని సన్నిధిలో మనసారా ఆరాధించేవాడు కదా. మనసారా ఆరాధిస్తే ఏమో తెలుసా? నీకున్న సమస్యలన్నీ మర్చిపోతావు. మనసారా ఆరాధించడం అంటే అది. నువ్వు మనసారా ఆరాధిస్తే నీ సమస్యలను నువ్వు మర్చిపోతావు. నువ్వు మనసారా ఆరాధించగలిగితే నీకున్న అప్పులను మర్చిపోతావు. నువ్వు మనసారా ఆరాధిస్తే నీకు ఏదైతే బాధగా ఉన్నదో ఆ బాధను మర్చిపోతావు. హల్లెలూయా. కానీ ఈ రోజున ఆరాధనకు వస్తారు చాలా మంది, కానీ వారి మనస్సు అయితే ఎక్కడ ఉండదు. మనిషి అయితే ఎక్కడ మనసు ఇంటికాడ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అది కాదు మనసారా ఆరాధించడం అంటే. నువ్వు ఉన్నాయన్నీ పక్కన పెట్టేసేయా. అయ్యా నువ్వు నాతో ఏం మాట్లాడతావు అది నా హృదయం లోతుల్లోకి వెళ్ళాలి. అది నా హృదయాంతరంగంలో కార్యము చేయాలి అని నువ్వు మనసారా దేవుణ్ణి ఆరాధించాలని ఒక తలంపుతో రావాలి సన్నిధానం. మనసారా నేను స్తుతిస్తానయ్యా, మనసారా నిన్ను ఆరాధిస్తానయ్యా అని ఒక తలంపుతో నువ్వు రావాలి. ఎప్పుడైతే నువ్వు అలా వస్తావు ఆయన నీకు సహాయం చేశాడు. ఇంకో మాట అదే కింద కూడా చదవండి. నీకు సహాయం చేయవాడు నేనే, నీతియు నా దక్షిణ హస్తంలో నిన్ను ఆదుకుంటున్నాను. నీతి అనే దక్షిణ హస్తంతో ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆదుకునేవారు ఎవరు లేరని బాధపడుతున్నారు. ఆదుకునేవారు అనేవారు నాకు లేరనుకుంటున్నారు. ఆదుకునేవారు నన్ను దగ్గరికి కూడా రావట్లేదు అనుకుంటున్నాను. ఒక యోబును గుర్తుపెట్టు. హల్లెలూయా. యోబు జీవితంలో వచ్చిన శ్రమలు, ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడండి, ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాడండి ఆయన. కానీ ఆయన అన్నమాట ఒకసారి చూద్దాం. ఈ రోజున ఆదుకుంటారు అని నువ్వు బంధువులు కొరకు ఎదురు చూస్తున్నాను. బంధువులు ఏమవుతారు తెలుసా? నేను బాధకు కర్తలుగా మారి. హల్లెలూయా. యోబు పత్రిక 16వ అధ్యాయము, యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. ఈ గాలి మాటలు ముగిసిపోయినా, రెండు కూడా చదవండి. ఇట్టి మాటలు అనేకులు విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు. ఈ గాలి మాటలు రెండో వచ్చిన ఒకసారి చదవండి. మీరు బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు. ఆదరణకు కర్తలు కాదు. ఈ రోజున నీ బంధువులు ఆదరిస్తారనుకుంటున్నా. ఈ రోజున నీ స్నేహితులు ఆదరిస్తారనుకుంటున్నా. ఈ రోజు నీ పక్కన వారు ఆదరిస్తారనుకుంటున్నా. వాళ్ళు ఏంటంట? బాధలకే. ఎందుకన్నాడు తెలిసిన మాట? యోబు గారు వారందరూ బాధ పెట్టారు. యోబు గారు బంధువులు కానీ స్నేహితులు కానీ, స్నేహితులు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు స్నేహితులు కూడా ఇంకా ఎత్తి పొడి చేసేట మాటలు మాట్లాడుతున్నారు. నీకు ఎంత ఇది వచ్చింది, ఎందుకని నువ్వేమన్నా తప్పు చేసావు, నువ్వేమన్నా అవమానపరిచావేమో దేవుని. అందుకనే యోబు గారికి హృదయం గాయమైపోయి మన బంధువులు అనుకునే వారందరూ ఎవరంట? బాధలకు కర్త. కానీ ఆదరణకర్త. హల్లెలూయా. ఆదరణకర్త ఆయన. ఆ ఆదరణకర్త మనం ఆరాధించడం మన ధన్యత. హల్లెలూయా. ఆదరణకర్త అండి ఆయన. ఈ రోజున నువ్వు బంధువులు అనుకుంటున్నావు, ఈ రోజున నీ స్నేహితులు అనుకుంటున్నావు, ఈ రోజున నీ అన్నదమ్ములు అనుకుంటున్నారు, ఈ రోజు నీ అక్క చెల్లెలు అనుకుంటున్నారు. వాళ్ళందరూ ఎవరు తెలుసా? బాధపరచడానికి కర్త. కానీ మన ఆదరణకర్త ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. ఎందుకు తెలుసా? ఆయన తండ్రి అయిన దేవుని ఇప్పుడు పార్శ్వం మీద కూర్చోడానికి అర్హుడు అయినప్పటికీ
ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఈ లోకములో ఎవరు చేయలేని పని ఆయన చేసి మరలా సజీవుడై తిరిగి ఆయన ఒక సింహాసనం ఏర్పరచుకొని ఆ సింహాసనం దగ్గర నుంచి చూస్తూ ఉన్నాడు. నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నీవు నాకు దాసునిగా దాసురాలిగా ఉన్నావు. హల్లెలూయా. నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చే వ్యక్తిగా ఉన్నావు. నీ హృదయంలో చెడుది ఏదైనా ఉంటే దాన్ని తీసివేసుకునే వారిగా నీవు ఉన్నావు. నీ హృదయంలో ఏదైనా ఇబ్బందికరంగా నిన్ను ఈ లోకంలో వేధిస్తుందో అది దేవుని దగ్గర మొరపెట్టే వ్యక్తిగా, నీ హృదయంలో ఏదైతే దేవుని దూరపరిచే వ్యక్తి వేరే విషయాలు ఉన్నాయో అవి విడిచిపెట్టే వ్యక్తిగా నీవు ఉన్నావు. నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు ఆ హృదయంలో భారానంత దేవుని దగ్గర పెడతావో అప్పుడు నీ ఇంటికి రక్షణ వస్తుంది. హల్లెలూయా. జక్కయ్య ఏం చేశాడండి? జక్కయ్య మనసారా దేవుణ్ణి చూడాలనుకున్నాడు, ఆరాధించాలి, దేవుణ్ణి చూడాలనుకున్నాడు. ఎందుకని చూడాలనుకున్నాడు? ఆయన పుట్టివాడు, ఆయన పుట్టివాడు. అందుకనే మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టుకి జక్కయ్య నువ్వు దిగిరా అన్నాడు. అప్పుడు ఎమ్మటనే జక్కయ్య మనసు మారిపోయింది. సార్ చూడండి ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 3వ వచనం చదవండి. యేసు ఎవరో అని చూడగోరును గాని పుట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండడం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండేది కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి త్వరగా దిగుము. హల్లెలూయా. అండి జక్కయ్య పేరు జక్కయ్య యేసు వారికి చెప్పాడా? చెప్పలా. యేసు ప్రభు వారు ఈ త్రోవలో వెళ్తాడని ముందే ఎరిగి అక్కడ జనాలంతా గుంపుగా ఉండేసరికి ఈయన్ని ఎలా అయినా నేను చూడాలి, ఈయన్ని ఎలా అయినా నేను కనులారా చూడాలి అని చెప్పి ఈయనేమంట పుట్టివాడు కనుక ఒక మేడి చెట్టు ఎక్కి అయినా ఆయన్ని చూడాలి అని ఒక ఆలోచన కలిగినప్పుడు యేసు ప్రభు వారికి అసాధ్యమైనది ఏదీ లేదని, అసాధ్యం అనుకున్నవి సుసాధ్యపరిచేవాడు మన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. హల్లెలూయా. చప్పట్లు కొట్టొచ్చు కదా. అన్ని సాధ్యపరుస్తాడు. అక్కడ అంటాడు యేసు ప్రభు వారు, జక్కయ్యా నువ్వు త్వరగా దిగిరము, నేడు నీ ఇంటికి ఉండవలసి ఉన్నది అతనితో చెప్పగా చేర్చుకొనేను. కానీ ఎక్కడో ట్విస్ట్ ఉంది. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇక్కడ ఏమంటుంది తెలుసా? జక్కయ్య ఏమో ₹1 ఇచ్చామనుకోండి 4 రూపాయలు వసూలు చేసేవాడు. ఎంత? ₹1 ఇచ్చి 4 రూపాయలు వసూలు చేసేవాడు. వడ్డీ కూడా కదా, చక్ర వడ్డీ అంటారు. అలాంటి వాడు జక్కయ్య. కానీ కొంతమంది యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈరోజున చాలా మంది యేసు ప్రభుని నమ్ముతారు, యేసు ప్రభు కార్యాలేంటో తెలియదు వాళ్ళకి. యేసు ప్రభు కార్యాలేంటో తెలియదు. ఇక్కడ కూడా కొంతమంది ఏమన్నారు తెలుసా? మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, పరిసయ్యులు మనం పిలువబడుతున్నాము, దేవుని విశ్వాస జన సమూహం అని పిలువబడుతున్నాము. ఈయనేంటి పాపి ఇంటికి వెళ్తాడు, ఈయనేంటి పాపితో బస్ చేస్తున్నాడు, ఈయనేంటి పాపి వాళ్ళ ఇంట్లో ఉండాలంటున్నాడు అని సొనుగుకుంటారండి, అని సొనుగుకుంటారు అక్కడ వాళ్ళు. కానీ జక్కయ్య హృదయం దేవునికి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే అంటాడు అక్కడ, మీరు చదివినట్లయితే 8వ వచనం చదవండి ఒకసారి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి దగ్గరైనా న్యాయంగా తీసుకున్నానేమో, ఎవరి దగ్గరైనా సరే నేను పీడిచ్చి లాక్కున్నానేమో, ఒకవేళ ₹1 తీసుకుంటే నేను 4 రూపాయలు ఇస్తాను. ఆయన మనసు మారిపోయింది.
జక్కయ్య ఏమనుకున్నాడు? నేను మారాలని వెళ్ళాడా? అలా కాదు వెళ్ళింది. అసలు యేసు ఎవరో, ఈ యేసు ఎవరో చూడాలని ఒక ఆలోచన కలిగి వెళ్ళిన వ్యక్తిని యేసు ప్రభువుని చూడగానే తన హృదయం అంతా మారింది. హృదయము దేవునికి ఇచ్చేసాడండి. అప్పుడు దాకా ట్యాక్స్ కలెక్టర్ జక్కయ్య ఏం చేశాడు తెలుసా? ఒకవేళ నీకు 1000 రూపాయలు ఇచ్చాడేమో 5000 వసూలు చేసేవాడు. కానీ అప్పటికప్పుడే హృదయాన్ని దేవుడికి ఇచ్చేసిన తర్వాత నాకు ఈ ఆస్తి అవసరం లేదు, ఒకవేళ 1000 రూపాయలు తీసుకుంటే నేను 5000 ఇస్తానని చెప్పి యేసు ప్రభు దగ్గర తీర్మానం తీసుకుంటాను. హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గర ఒక ఆలోచన చేస్తున్నాడు. మరి సంవత్సరాల తరబడి అనుభవం ఉంటుంది, అవునా కదా? సంవత్సరాల తరబడి అనుభవం ఉంటుంది. సన్నిధిలోకి వెళ్ళే విషయంలో కానీ, దేవుని సన్నిధిలో కూర్చునే విషయంలో కానీ. మరి మన హృదయం ఎవరి దగ్గర ఉంది? హల్లెలూయా. మన హృదయము దేవునికి ఇచ్చామా? హల్లెలూయా. ఇక్కడ జక్కయ్య ఎవరో చూద్దాం, ఆయన ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో, ఆయన రూపం ఎలా ఉంది, ఆయన అందం ఎలా ఉంది, లేకపోతే ఆయన స్వరూపం ఎలా ఉంది, ఆయన జుట్టు ఎలా ఉందో, ఆయన ఆలోచన విధానం ఏంటని ఆయన చూడటానికి వెళ్ళిన జక్కయ్య తన హృదయాన్ని అంతా దేవునికి ఇచ్చేశాడు. అందుకని అన్నాడు అక్కడ, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. 9వ వచనం అదండి అక్కడ. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. రక్షణ వచ్చి ఉండాలంటే మన హృదయాన్ని దేవునికి అర్పించేవారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆలోచన విధానంలో మనం నడవాలి. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అన్నాడు కదా, ఏమన్నాడు? 1వ అధ్యాయం 1వ వచనంలో, వెరీ గుడ్, దుష్టులు ఆలోచన చేసే విధంగా మనం ఆలోచన ఉండకూడదు. పాపులు ఎక్కడైతే నిలబడుతున్నారో అక్కడ మనము ఉండకూడదు. అపహాసంగా కూర్చునే చోట మనం అసలు కూర్చోకూడదు. ఎప్పుడు ఏం చేయాలి తెలుసా? నీ హృదయాన్నంతా దేవుని మీద పెట్టి, నీ హృదయ ఆలోచనలు దేవుని ఎదుట పెట్టి, ప్రతి దినము ధర్మశాస్త్రం అనే ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ దివారాత్రములు దీన్ని ధ్యానించే వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయన హృదయంలో చేర్చుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆ హృదయంలో దేవునికి స్థానం ఇస్తావో, నేడు నీ ఇంటికి కూడా రక్షణ. హల్లెలూయా. రక్షణ వస్తమే కాదు, నిన్ను ఆదరిస్తాడు ఆయన, నిన్ను సహాయపరుస్తాడు ఆయన. నీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యను తీసివేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ సమస్య పోవాలంటే, ఆ సమస్య నీలో నిలబడకుండా ఉండాలి అంటే, ఆ సమస్యకు నువ్వు వ్యతిరేకంగా చేస్తున్న శక్తులు లైవ్ అయిపోవాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? మత్తయి సువార్త 11:20 అది కూడా చదవాలండి. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా ఆయన యొద్దకు వెళ్ళుడి, నేడు నీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఈ లోకంలో ప్రయాసపడుతున్నామేమో, ఈ లోకంలో అనేకమైన వాటి కొరకు వెంపర్లాడిపోతున్నామేమో, ఈ లోకంలో నా బంధువులు, నా స్నేహితులు, నా బంధువులు అనుకుంటున్నామేమో. వాళ్ళందరినీ విడిచిపెట్టి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. దేవుడు నీకు విశ్రాంతిని కలగజేస్తాడు, ఆదరణ కలగజేస్తాడు, సహాయం ఇస్తాడు. నీవే ఆలోచన చేస్తున్నావో ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. హల్లెలూయా. ఆయన సఫలపరిచే దేవుడు. ఆయన మనము హృదయంలో స్థానం ఇద్దాం. ఇప్పటి వరకు నువ్వు స్థానం ఇవ్వలేదేమో, ఇప్పటి వరకు నువ్వు హృదయాన్ని ఆయనకి దగ్గరగా నువ్వు వెళ్ళలేదేమో. జక్కయ్య కూడా అప్పుడు దాకా దేవుడింటే ఎవరో తెలియదు, జక్కయ్య కూడా యేసు ప్రభు వారు ఎలా ఉంటారో తెలియదు. కానీ జక్కయ్య చూసిన మరుక్షణం ఏం చేస్తాడు తెలుసా? తన హృదయంలో చోటిచ్చాడు. హల్లెలూయా. తన హృదయంలో స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. తన ఆలోచనలో స్థానం ఇచ్చాడు. అప్పుడు ఎమ్మటే తన కుటుంబానికి రక్షణ వచ్చింది, తన కుటుంబానికి సమృద్ధి దీవెనిచ్చాడు యేసు ప్రభు. హల్లెలూయా. అలాగే యాకోబు కూడా ఒక అర్ధరాత్రున పెనుగులాడుతూ ఆయన అన్నాడు, యాకోబు అన్న మాట ఏంటి తెలుసా? అయ్యా నీవు నన్ను ఆశీర్వదించాలి,
నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను విడిచిపెట్టనని మొరపెట్టాడు. తెల్లవారి సరికెల్లా ఆశీర్వదింపబడ్డాడు. యాకోబు ఏ విధంగా మారిపోయాడండి? ఏమనండి, యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఇశ్రాయేలు అంటే ఏంటి? సమాధాన పరుచుస్తాడు. హల్లెలూయా. సమాధానం. ఇశ్రాయేలు అంటే సమాధానముగా పిలువబడ్డాడు యాకోబు. హల్లెలూయా. అలా నువ్వు సమాధానంగా పిలువబడాలన్నా, అలాగ నీకు సహాయము కావాలన్నా, అలాగ నీకు ఆదరణ కావాలన్నా, అలాగ నీ అప్పులు బాధలు పోవాలన్నా నువ్వేం చేయాలంటే నీ హృదయము దేవునికి ఇవ్వాలి. ఆ దేవునికి ఇస్తే దేవుడు నిన్ను తాకడము కాదు, నీ అన్ని విషయాల్లో దేవుడు తలదూర్చి నీకు కావలసిన ఈవులను సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుంటాం.